ఏ ఒక్క అంశం గురించైనా నువ్వు పూర్వాపరాలు కనుక్కున్నావా? కనుక్కోలేదు. అని చెప్పి నీ మనస్సాక్షికి ఏదో తప్పు జరుగుతుందని తెలీదా? తెలుసు నీ మనస్సాక్షికి ఏదో జరుగుతుంది, సంథింగ్ ఈస్ హ్యాపెనింగ్. క్వశ్చన్ మార్క్ లాగానే ఉంచేస్తావు. దాని పైన ఇలా కప్పేసి యూఆర్ జస్ట్ మూవింగ్ ఆన్ విత్ లైఫ్. గట్టిగా ప్రశ్నించావా? లేదండి, నేను గట్టిగా అరుస్తే ఆ అమ్మాయి ఇంకా బిగ్గరగా అరుస్తుంది, అపార్ట్మెంట్లో వాళ్ళందరూ అరుస్తారు కాబట్టి నేను ప్రశ్నించలేదు. అంటే నువ్వు ఆ అమ్మాయిని 1% స్టడీ చేస్తే ఆ అమ్మాయి నిన్ను 100% స్టడీ చేస్తుంది. అరే వీడు అమాయకుడు, వీడి నోట్లో వేలు పెట్టుకునే ఏం కొరకలేడు, వీడికి ఏమీ లోకజ్ఞానం లేదు, ప్రపంచం జ్ఞానం లేదు, గుడ్డి చాకరీ చేసి పగలనక రాత్రనక కష్టపడతాడు, మనం డబ్బులు పిండుకుని మొత్తం ఆస్తులు ప్రాపర్టీలు అన్నీ మన వైపు చేయించుకుందాం, అవసరం ఉన్నంతకాలం ఫుట్బాల్ ఆడుకుందాం, తర్వాత మొత్తం అంతా ఎత్తుకుని వెళ్ళిపోదాం అని చెప్పి అనుకున్నది జరిగింది, ఎత్తుకుని వెళ్ళిపోయింది మొత్తం అంతా. పిల్ల పోయే, ఆస్తి పోయే, కష్టం పోయే, ప్రాపర్టీస్ పోయే, ల్యాండ్ పోయే, అన్నీ పోయే. అంటే ఇక్కడ ఎందుకు మీ తల్లిదండ్రులు ఇలా అన్నారు? ఎందుకు ఈ పెళ్ళి ఎందుకు వద్దన్నారు? ఏదో చూసుంటారు కదా, వాళ్ళకి ఏదో ఆలోచన ఉంటుంది కదా, ఏదో అనుమానం ఉండుంటుంది కదా. ఏంటి అనుమానం? ఆ అమ్మాయి గురించి ఏదో తెలుసని అనుమానం అని అనట్లేదు, నీ గురించి మీ తల్లిదండ్రులకు మించి తెలిసిన వాళ్ళు ఎవరూ లేరు. అరే నువ్వు అమాయకుడు రా, నువ్వు 10 సంవత్సరాల తర్వాత ఇప్పుడు నువ్వు ఇలా ఉన్నావు అంటే అప్పుడు చిన్న పిల్లోళ్ళకి ఇలా ఉండేవాడివి, నీకు లోకజ్ఞానం తెలీదు, ఆ అమ్మాయి చూస్తుంటే ఏదో ముదురు క్యాండిడేట్లా ఉందిరా, నీ గురించి చిన్నప్పటి నుంచి మాకు తెలుసు, ప్రపంచానికి తెలీదు, జాగ్రత్తరా నాయనా అని చెప్పేటటువంటి మాట నువ్వేం చేసావు? ఫుట్బాల్ తన్నట్టుగా ఇలా తన్నావు మీ అమ్మాల మాటలు. ఇప్పుడు నువ్వు ఇలా ఉన్నావు ఇంత అమాయకంగా, 10 years బ్యాక్ ఇంకెంత అమాయకంగా ఉండేవాడు. అలాంటి నీకు వెళ్ళిపోవటం, పెళ్లి చేసేసుకోవటం, దానికి వాళ్ళ ఇంటి నుంచి పెద్దలు రావటం, మీ సైడ్ నుంచి ఎవరు రాకపోవటం, నాకు ఇప్పుడు క్లియర్ కట్గా అర్థమైంది. పెళ్ళి అయిన తర్వాత కూడా మీ ఫ్యామిలీ మెంబర్స్ ఇప్పటికీ కూడా నిన్ను ఎందుకు ఆశీర్వదించట్లేదు, ఎందుకు వచ్చి ఆ అమ్మాయి కొడలా అని చెప్పి ఎందుకు కలుపుకుపోవట్లేదు అంటే కనుక ఇప్పటికీ కూడా అప్పుడు ఇప్పుడు ఎప్పటికీ కూడా మీ పేరెంట్స్కి ఆ అమ్మాయి మీద 0.5% నమ్మకం కూడా లేదు. అంటే లోకాన్ని అందరికీ తెలిసినటువంటి సీక్రెట్ ఎవరికైతే ముఖ్యంగా తెలియాలో భర్త అని నీకు తెలియకుండా పోయింది. ఎందుకు? అనుక్షణం అభద్రత, ఇన్సెక్యూరిటీ. ప్రేమించినటువంటి అమ్మాయి గట్టిగా అడిగితే వెళ్ళిపోతుంది, ఆఖరికి ఏమైంది? వెళ్ళిపోయింది, నువ్వు అడగకుండా కూడా వెళ్ళిపోయింది. సో ఇదంతా కూడా ఏమీ లేదు నాన్న, కేవలం ఒక ప్లాన్డ్ వే ఆఫ్ అప్రోచ్, ఒక ప్లాన్డ్ అప్రోచ్ ఇదంతే. ఆ అమ్మాయికి నీకంటే గట్టిగా మాట్లాడి, డైనమిక్గా మాట్లాడి, హీరోలా కనిపించేటటువంటి వాడు ఎవడెవడు కావాలి, వాడికేవో 1,00,000 కోరికలు ఉండుంటాయి, నువ్వు ఇలా కనిపించాలి, ఇలా అనిపించాలని చెప్పి వాడి గురించి పోయి నీ డబ్బులు తీసుకెళ్ళి ఏదో బంగారం ప్లాట్ కొనుక్కోమంటే వెళ్ళి వేరే సర్జరీ ఏదో చేయించుకుంది. ఇవన్నీ ఎవరి కోరిక? ఒక మగాడు నువ్వు ఇలా ఉండాలి అనుకుంటే కనుక చాలా సందర్భాల్లో సర్జరీలు చేస్తూ ఉంటారు. ఆఖరికి అక్కడున్న డాక్టరు, అక్కడుండే ఈమె నిన్ను కన్విన్స్ చేసేసారు నీ డబ్బుల గురించి. నిన్ను కన్విన్స్ చేసేసి ఇచ్చే డబ్బులు వెనక్కి తిరిగి ఇచ్చేది లేదు, కట్టిన డబ్బులు మాత్రమే ఉంటాయి కాబట్టి సర్జరీ చేయించుకోవటం తప్ప ఏమీ లేదనుకుంటే నువ్వు ఇలా కళ్ళు మూసుకుని నువ్వు సంతకం పెట్టేస్తావు. అంటే ఎక్కడికక్కడ నిన్ను వాడేసుకుంది ఏటీఎం మెషిన్ లాగా, టిష్యూ పేపర్ లాగా. నువ్వు పెట్టినట్టు నువ్వు పోసి ఆ చిన్న మొక్కను ఒక పెద్ద వృక్షం చేసావు. ఆ వృక్షం వెళ్ళి ఇంకోటి దగ్గర వాలింది. ఇక్కడ 2 బాధితులు, నువ్వు అక్కడ ఆ అమ్మాయి బాధితురాలు, ఇక్కడ నువ్వు బాధితు. అట్లీస్ట్ ఆ అమ్మాయి కొంతవరకైనా గురించి తెలుసుకుని ఉంటుంది, వాళ్ళ మొగుడి యొక్క చరిత్ర, క్యారెక్టర్ గురించి తెలుసుకుంది. ఈరోజు ఈ అమ్మాయి వెళ్ళకపోతే కనుక నువ్వు ఇక్కడ కూర్చుని ఏమని ఉండేవాడి? ఒకప్పుడు ఎక్కడన్నా నేను ఎక్కడన్నా రోడ్డు మీద ఎక్కడన్నా కలిసే ఉంటాయి, ఏమండి నా పిల్లం బంగారం అండి అని ఉండేవాడు, అంతే కదా. తో ఈ ఈవెంచువాలిటీ ఇంత భయంకరమైన పరిస్థితి వచ్చిన తర్వాత నీకు టక్కుమని కళ్ళు ఇలా తెరుచుకున్నాడు, అమ్మ మాసిపోయి మన మునిగిపోయారా బాబు అని చెప్పి ఇక్కడ కూర్చున్నాడు. ఎప్పుడు తెలుసుకోవాలి ఇది? ఫస్ట్ స్టాండర్డ్, థర్డ్ స్టాండర్డ్ పిల్లోడు కూడా తెలుసుకునేటటువంటి ఒక చిన్న అంశం. నువ్వేంటో నీ ఆలోచన శైలి తప్పుడుగా అనిపిస్తుంది, నేను నీకు ఎంత సాక్రిఫైస్ చేస్తున్నా కూడా నీ సైడ్ నుంచి నాకు ఎటువంటి రెస్పాన్స్ లేదు, ఒక బిడ్డ పుట్టిన తర్వాత మన ఇద్దరి మధ్యన ఒక ఫిజికల్ ఇంటిమసీ లేదు, నువ్వు ఎక్కడెక్కడో ఏవేవో ఇన్వెస్ట్మెంట్లు చేస్తున్నావు, నీకు ఎమర్జెన్సీగా ఈ బ్రెస్ట్ సర్జరీ ఎందుకు, ఆ డబ్బులు నా డబ్బులతో నువ్వు బ్రెస్ట్ సర్జరీ చేయవలసిన అవసరం ఏంది, నువ్వు ఏమైనా మోడలింగ్కి వెళ్తున్నావా, హీరోయిన్ అవ్వాలనుకుంటున్నావు, దేనికి ఇవన్నీ అడగకుండా ఈరోజు ఇక్కడ కూర్చుని ఏం చేద్దాం, ఏం చేయాలి, ఎవరేం చేయాలి? సో కాబట్టి ఇక్కడ మొత్తం అంతా కూడా ఆ అమ్మాయి ఇలా ఎగిరే పావురంలాగా ఇలా ఎగిరిపోయింది అంటే కనుక నువ్వు ఇచ్చినటువంటి స్వేచ్ఛ, నువ్వు అడగవలసిన